హాయ్ అండి. ఆల్రెడీ టైటిల్ గానీ, థంబ్‌నెయిల్ గానీ చూస్తుంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా! అవునండి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ శారీ ఎగ్జిబిషను. అండ్ ఇదొచ్చేటప్పటికి కుకట్పల్లి, నిజాంపేట్ రోడ్ అండ్ రాఘవరెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లోపల పెట్టారు. మీరు మ్యాప్‌లో పెట్టుకుంటే డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చేయొచ్చు. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్‌లో మ్యాప్‌లో పింగ్ చేస్తాను. అండ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసుంటాను. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేటప్పటికి ఓన్లీ ఈరోజు, రేపని మాత్రమే చెప్పారు. అందుకే నేను అక్కడే ఉండి రికార్డ్ చేస్తున్నానండి. ఈ ఫంక్షన్ హాల్ దగ్గరే ఉండి. సో ఎవరికైనా కావాలి అంటే కనుక వాళ్ళకి వెంటనే హెల్ప్ అవుతుంది అని చెప్పి. బట్ ఇక్కడ కొన్ని థింగ్స్ అండి, ఈ ఎగ్జిబిషన్కి రిలేటెడ్ది ఇన్స్టాగ్రామ్లో కానీ ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా చూసుంటే కనుక మ్యాక్సిమం అందరికీ బాగా హైప్ ఇచ్చింది ఏంటంటే 1000కి 3 శారీస్ అని చెప్పి కదా. ఆ 1000కి 3 శారీస్ కాన్సెప్ట్ అయితే ఉందండి. బట్ ఆ శారీస్ అయితే కనుక అసలు మనం అంటే ఏ విధంగా కట్టుకోవడానికి కూడా హెల్ప్ అవ్వవు. మొత్తం అంతా కలర్స్ అన్నీ మిక్స్ అయిపోయి కొన్ని అయితే డ్యామేజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి 50% ఆఫ్ ఉన్నాయి శారీస్ అని చెప్పారు. అవి ఓన్లీ కంచిపట్టు శారీస్కి మాత్రమే ఉన్నాయండి. అవి 5000 ఈచ్ శారీ. సో మీరేంటంటే 2 శారీస్ కంపల్సరీ తీసుకోవాలి. అంటే 5000కి 2 శారీస్ అన్నమాట. సింగిల్ శారీ అయితే కనుక 2500కి ఇవ్వరు. బట్ నాకు చూసిన అన్ని కలెక్షన్స్లోనూ అవి మాత్రం బెస్ట్ అనిపించాయి. కంచిపట్టు శారీస్ డిజైన్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి, ఈవెన్ కాంబినేషన్స్ కూడాను. బట్ అదర్వైజ్ వేరే శారీస్ అన్నీ కూడా ఇచ్చినంత హైప్ అయితే లేవండి. ఈవెన్ నార్మల్ సిల్క్ శారీ కూడా 3500 రూపీస్ అలా ఉంది. కొన్ని క్రేప్ శారీస్, షెఫాను అలా డిఫరెంట్ ఉన్నాయి. అఫ్కోర్స్ కొన్ని ఏంటంటే 1500కి 1400కి అలా కూడా ఉన్నాయి. అండ్ కాటన్ శారీస్ వచ్చేటప్పటికి 650 750 నుంచి స్టార్టింగ్. ఒక్క కంచిపట్టు శారీస్ కాకుండా మిగిలిన ఏ శారీ అయినా సరే మీరు శారీ మీద చూస్తున్న ప్రతి ప్రైస్కి వాళ్ళు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. బట్ నాకైతే కనుక పర్సనల్గా ఒక 50% ఆఫ్ ద శారీస్కి ప్రైజెస్ ఎక్కువే పెట్టారనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే మనల్ని ఇక్కడ శారీస్ కంప్లీట్గా ఓపెన్ చేయనివ్వట్లేదు. మీరు గమనిస్తే ఏది కూడా మాకు పూర్తిగా ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు. ఎందుకంటే మనం కంపల్సరీ తీసుకుంటాము అని చెప్తేనే వాళ్ళు ఓపెన్ చేస్తారట. అండ్ ఎటువంటి డ్యామేజ్ ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇదంతా ఒకళ్ళది కాదు, డిఫరెంట్ కేటగిరీస్. అంటే కాటన్ శారీస్ వాళ్ళు సపరేట్, మళ్ళీ కాటన్లో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా 1000కి 3, ఈ 750 650 ఇలా కేటగిరీస్లో సపరేటు, కంచిపట్టి శారీస్ అందరూ సపరేటు, డిజైనర్ వేర్ సపరేట్, అట్లాగే ప్రతి దానికి కూడా ఎవరిది వాళ్ళదన్నమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ డిఫరెంట్ అంటే ఫంక్షన్ హాల్లో పెట్టారు కాబట్టి మనకి ఈ 2 days అయిపోతే వాళ్ళు ఎవరో మనకి తెలియదు. సో చాలా జాగ్రత్తగా చూడండి. వాళ్ళైతే ఓపెన్ చేయనివ్వట్లేదు. అట్లీస్ట్ మీరు ఏవైతే కొనాలి అని ఫిక్స్ అవుతారో అవి 1కి 2 సార్లు డీటెయిల్డ్గా చెక్ చేసుకోండి. ఇంకొకటి శారీ అంతా బాగానే ఉంటుంది. ఈ బ్లౌజ్ పీస్ దగ్గర మధ్యలో మొత్తంకి చాలా చోట్ల డ్యామేజ్ కట్ లాగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇది పీస్ సపరేట్ అంటున్నారు. బట్ అది వేరు ఇది వేరు కేటగిరీ. సో అది కొంచెం అలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని ఎవరికైనా మీరు వేరే వాళ్ళకి పెట్టాలి అనుకుంటే కనుక ఒకేలాంటి కలర్స్, ఒకేలాంటి డిజైన్స్ అయితే కనుక ఉన్నాయి. అవి కూడా కాంబినేషన్స్ అయితే బాగున్నాయి. మనం ఏంటంటే కొంచెం పేషెంట్గా అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మీకు లోపల ఎలా ఉంటుందంటే ఎంటర్ అవ్వగానే మీకు ఫస్ట్ రైట్ సైడ్లో నేను చెప్పినటువంటి 1000కి 3 అన్నాను కదా, ఆ కేటగిరీ ఉంటుంది. అతని దగ్గరే 750 650 శారీస్ కూడా ఉన్నాయి. వాటి మీద 10% ఉంది. మళ్ళీ ఏ శారీకైనా 10% ఉందండి. ట్యాగ్ ఎంతైతే అంత. ఆ తర్వాత మీరు లెఫ్ట్కి వెళ్తే కనుక హ్యాంగర్స్కి పెట్టుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆ హ్యాంగర్కి పెట్టిన శారీస్ అయితే కనుక డిజైన్స్ బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ అన్నీ. బట్ ప్రైజెస్ అయితే కనుక 3000 2500 అలాంటివి పెట్టారు. అంటే అవి పట్టు కాదు, అలాగని హెవీ డిజైన్స్ కూడా కాదు. సో నాకేమనిపించిందంటే ఇంకొంచెం తగ్గొచ్చేమో అనిపించింది. అంటే ఇప్పుడు 2500 పెట్టినవి అరౌండ్ 1700-1800 అలా అయితే రీజనబుల్ అవుతుందేమో అనిపించింది. అట్ ద సేమ్ టైం నాకు క్వాలిటీ కూడా చాలా శారీస్ అంత పెట్టిన ప్రైస్కి వర్త్ కాదనిపించింది. కొన్ని అయితే నార్మల్ చెక్స్ పట్టులాగా ఉన్నాయి. పట్టు కూడా కాదు, జస్ట్ అంచు వచ్చింది. అవి 3500 అలా పెట్టారు. కొన్ని వచ్చేటప్పటికి 1300 1400లో పెట్టారు. అవి కనుక మనం చాలా జాగ్రత్తగా కనుక చూసుకుంటే అవి బాగున్నాయి. అవి నచ్చాయి మాకు. ఎవరైనా కనుక ఈ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు కనుక కొనాలి అనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచే వీడియో చేస్తున్నానండి. సో ఈరోజు ఎవరైనా ఇక్కడుండి వీడియో చూస్తున్నట్టయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటే ఆ హైప్ కోసమే, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాలాగా చాలామంది అడుగుతున్నారు 1000కి 3 500కి ఇలాగ కాటన్ శారీస్ అన్నారు కదా అని. అసలు వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ పెట్టిన దానికి కొన్ని అయితే సంబంధం లేదండి. కొన్ని బాగున్నాయి.
సో అందుకే అన్నిసార్లు చెప్తున్నాను నేను, అంటే లైక్ అందరం ఎక్స్పెక్టేషన్స్తోనే వస్తాం కదా. సో ముందే మీకు డిస్క్లైమర్ ఇస్తే వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఏవి ఫస్ట్ చూడాలి ఏవి ఫస్ట్ చూడకూడదు అని ఒక ఐడియా కూడా ఉంటుందన్న రీజన్తో చెప్తున్నాను. సో మీరు ఖచ్చితంగా కొనాలి అని వెళ్తే మాత్రం డైరెక్ట్గా లోపలికి వెళ్ళగానే కంచిపట్టి శారీస్ అని అడిగి అక్కడికే వెళ్ళండి. బాక్సెస్లో పెట్టుంటారు. సో మీకు ఎలా అంటే కొన్ని హ్యాంగర్కి పెట్టుంటాయి, డిజైనర్ వేర్, ఫ్యాన్సీ వేర్ ఇలాంటివి. టేబుల్స్ మీదేమో ఈ కాటన్వి, నార్మల్ సిల్క్ ఇలాంటివన్నీ పెట్టుంటారు. బాక్సెస్లోనేమో ఈ కంచిపట్టు రిలేటెడ్ అన్నీ పెట్టుంటారు. సో ఇలాగా మీరు అక్కడ కేటగిరీస్ ప్రకారంగా చూసుకోండి. ఫస్ట్ నా సజెషన్ అయితే కనుక కంచిపట్టు సైడ్కి వెళ్ళి అవి చూసుకోండి, ఆ తర్వాత మిగిలినవి చూడండి. అఫ్కోర్స్ మీ ఇంకేమైనా ప్లాన్ ఉంటే కనుక ఫ్యాన్సీ అలాగా ఫస్ట్ నుంచి లెఫ్ట్ హ్యాంగర్స్కి ఉన్నాయి, పైన కింద కూడా ఉన్నాయి. అంటే పైన అంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే జస్ట్ 2 రాడ్స్ ఉంటాయన్నమాట, అక్కడ డీటెయిల్డ్గా ఉన్నాయి, ఒక్కసారి చూసుకోండి. బట్ నా పర్సనల్ సజెషన్ అయితే 1-2 సార్లు శారీ కంప్లీట్గా ఓపెన్ చేసి అంతా ఓకే అన్న తర్వాతే కొనండి. ఎందుకంటే మేము చూసిన కొన్ని శారీస్లోనే 1 or 2 శారీస్కి డ్యామేజెస్ ఉన్నాయి. అండ్ లోపల కలర్స్ కూడా ఒకదానికొకటి స్టిక్ అయిపోయి ఉండటం ఇలాంటివి కూడా ఉన్నాయి. సో అన్నీ అంటే లైక్ ఒకదాని మీద ఒకటి పడేసి ఉంటాయి కాబట్టి మీరు అన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని డిజైన్స్ ఓకే అవి ఆటోమేటిక్గా వస్తాయి, బట్ కొన్ని అయితే కనుక ఇలా ఉన్నాయి. సో అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చెక్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే, నాకు తెలుసు ఈ గివ్ అవే నామినీస్ది ఈ వీడియోలో లేదని. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి ఇంపార్టెంట్ వీడియోస్ కాబట్టి నేను అక్కడికక్కడ ఉండి చేసేస్తున్నాను, లేదా ఇమీడియట్గా హౌస్కి వచ్చి చేస్తున్నాను. సో నామినీస్ కానీ క్వశ్చన్స్ కానీ పెట్టడం అవ్వట్లేదు ఇలాంటి వీడియోస్లో. నెక్స్ట్ వీడియోలో యాజ్ యూజువల్గా ప్రీవియస్ గివ్ అవే నామినీస్ క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడే డైరెక్ట్గా ఫంక్షన్ హాల్లో ఉండి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. సో కొంచెం కనుక సౌండ్ ఎక్కువ వస్తే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఒక్క వీడియోకి. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా ఇక్కడ ఉండుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఎందుకంటే నేను ఇక్కడ ఉండే వీడియోని కూడా రిలీజ్ చేస్తున్నాను. సో డెఫినెట్గా కుదిరితే మీట్ అవ్వచ్చు. అండ్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే గివ్ అవేస్ ఏంటి అని డౌట్ ఉంటే మన ఛానల్లో గివ్ అవే సర్ప్రైజెస్ అని చెప్పి సర్ప్రైజ్ రియాక్షన్స్ అని ఒక వీడియో ఉంది, చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ గివ్ అవే విన్నర్స్ మనం చేసాము అండ్ విన్నర్స్కి గిఫ్ట్స్ కూడా వెళ్ళిపోయినాయి. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి అనేది. అండ్ సెకండ్ గివ్ అవేది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. సో మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపు కనుక లైవ్ ఉంటుందో లేదో యాజ్ యూజువల్ రేపు కమ్యూనిటీ పోస్ట్లో నేను పోస్ట్ అనేది మీకు స్టేటస్లో కానీ కమ్యూనిటీలో కానీ పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఈ వీడియోని కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాగే. అండ్ మీరెవరైనా వెళ్ళుంటే కూడా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి, మీకు ఎలా అనిపించిందో ఈ ప్లేస్, ఈ లొకేషన్ ఇదంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్.